నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు, దత్త ఉపాసకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సామూహిక దత్త చరిత్ర పారాయణలో భాగంగా ఈ వారం 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో స్వామివారు ఏం చెప్తున్నారు, ఈ అధ్యాయం పారాయణం చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏంటి అనేది లాస్ట్లో చెప్పండి అక్క. మరొకసారి ఆ అధ్యాయాన్ని క్లుప్తంగా చదివి వినిపిస్తారా? తప్పకుండా పద్మిని. ఈ అధ్యాయం కథంతా తెలుసు, కొంచెం చదివి కథలోకి వెళ్ళిపోతాను. అలాగే. శ్రీ గురు చరిత్ర 18వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీ గురుని లీలలో ఇంకా వినిపించవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థించాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు: నాయనా, అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీలల వలన లోకానికి వెల్లడైంది. ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోకప్రసిద్ధుడై అక్కడి నుంచి వరుణాసంగమం చేరి అక్కడి నుంచి కృష్ణా తీరంలో ఉన్న తీర్థాల్లో స్నానం చేస్తూ కృష్ణ పంచనదీ సంగమానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు నివసించారు. అక్కడ శివ, భద్ర, భోగావతి, కుంభి, సరస్వతి అను పవిత్రమైన 5 నదులు ఒకటే కృష్ణానదిలో కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాల్లో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది. అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి. అక్కడి నుంచి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తున్నారు. అచట అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణి నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది. అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము, ఔదంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము, కామ్య తీర్థము, వరద తీర్థము ఉన్నాయి. సంగమంలో శక్తి తీర్థము, చామర తీర్థము, కోటి తీర్థము ఉన్నాయి. అవన్నీ అపారమైన మహిమ గలవే. అచట కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి. ఇది గొప్ప తీర్థక్షేత్రం. దాని దర్శనం చేతన అభిష్టాలు కూడా నెరవేరుతాయి. అచటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము. ఆ క్షేత్రం మహిమను వెల్లడి చేయడానికి శ్రీగురుడు అక్కడ అంతకాలం ఉన్నారు. అయితే ఇది నేను ఇంతసేపు చెప్పిందంతా కూడా నరసోభావాడి అమరపురం అంటారు. 64 యోగినీలు పూజించిన చోటు కూడా నరసోభావాడి. పంచనదులు కలుస్తున్న, ఇప్పుడు మనం చెప్పుకున్న భద్ర, కృష్ణ, నదీ సంగమము అన్నీ కూడా అక్కడే కలుస్తున్నాయి అన్నమాట. అత్యంత శక్తివంతమైన ప్రదేశము. అక్కడ 12 సంవత్సరాలు స్వామి ఉన్నారు. తర్వాత స్వామి ప్రతిరోజు కూడా భిక్షకు వెళ్తూ ఉండేవారు. అక్కడ ఒకరింటికి భిక్షకు వెళ్ళారు. వాళ్ళు చాలా నిరుపేద బ్రాహ్మణ కుటుంబం అన్నమాట. వాళ్ళే వెళ్ళి భిక్షాటం చేసుకుంటూ ఒక్కో రోజు అక్కడ భిక్ష ఎవరు ఇవ్వకుంటే వాళ్ళు పెంచుకున్న తుమ్మ ఆకులతో వంట చేసి తినేవారు అన్నమాట. తుమ్మకాయలతో కూడా వంట చేసి తినేవారు. అలా స్వామి ఒకరోజు వాళ్ళ ఇంటికి భిక్షకి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండవన్నమాట ఉండటానికి. అప్పుడు స్వామికి ఆ తుమ్మకాయల కూర చేసి పెడతారనమాట. చేసి పెట్టి తుమ్మ చెట్టుతోనే దాంతోనే చేసి పెట్టి స్వామి అక్కడ ఎంతో ప్రేమ అభిమానంతో స్వామికి భోజనం పెడతారు. ఆ భోజనం చేసి కాసేపు స్వామి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత లేచి వెళ్తూ వాళ్ళకి చెప్తారు, ఈ రోజుతో మీ దారిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి, మీకు ఇక ఎటువంటి దారిద్రం ఉండదు, అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించి వెళ్తూ ఆ తుమ్మపాదుని పీకేసి, ఆ తుమ్మ ఆకుల్ని ఇలా అని తుమ్మపాదుని పీకేసి వెళ్ళిపోతారు. ఆ ఇంటి ఇల్లాలు బాధపడుతుందా? ఎంతో బాధపడుతుంది. మనకి ఒకే ఒక్క ఆధారం ఏమీ లేకపోతే ఈ తుమ్మ చెట్టే కాపాడింది మన్ని, దాన్నే మనం వండుకొని తింటున్నాము. గురువుకి ఏమైనా మనం సరిగ్గా సపర్యలు చేయలేదా, గురువుకి ఏమైనా మన మీద కోపం వచ్చిందా, ఎందుకు ఇలా చేశారు అని బాధపడుతూ ఉంటే వాళ్ళ ఆయన చెప్తారనమాట, గురువు ఎప్పుడు కూడా మన కర్మను తీసేయటానికి గురువు వస్తారు, ఆయన ఇలా చేశారు అంటే దానికి అర్థం ఉంటుంది, మనం తిరిగి ఈ తుమ్మ పాదుని నాటుదాము అని తీసి తవ్వడానికి ప్రయత్నిస్తే వెంటనే లంకెడి బిందె దొరుకుతుంది. గనగన సౌండ్ వచ్చి ఆ గుణపం తగిలి లంకెడి బిందె దొరికి దాని నిండా డబ్బులు దొరుకుతాయి. ఆ రోజుతో వాళ్ళ దారిద్ర బాధ తొలగిపోతుంది. అందుకే అంటారు, గురువు ఏ ఇంట్లో అయితే అడుగు పెడతారో అక్కడ లక్ష్మీ స్వరూపమే. అందుకే ఎప్పుడు గురువు ఇంటికి రావాలని కోరుకోవాలి. ఏ గురువైనా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలి అని అంటే అంతటి గురువు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కదా, నృసింహ సరస్వతి.
ఆయన పాదం పెట్టారు, ఆ ఇంట లక్ష్మిని కురిపించారనమాట. అద్భుతం. అందుకే ఎవరొచ్చినా అతిథి దేవో భవ అని అంది అంటే మన ధర్మం, దాని అర్థం అదే. అదే భగవంతుడే రావచ్చు అతిథి రూపంలో. అవును, భగవంతుడే అతిథి రూపంలో వస్తాడు. అందుకే ఎప్పుడు కూడా ఎవరొచ్చినా అతిథుల్ని అలా చూడాలి. ఇక ఈ చాప్టర్ని ముగిద్దాము. ఫలశ్రుతి, ఈ ఒక్క చాప్టర్ చదువుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏంటక్క? ఇది ఎండ్ చేసేసి చెప్పేస్తాను. అలాగే అక్క. శ్రీ గురుని దర్శించి ఈ వృత్తాంతం ఆయనకి విన్నవించారు. అప్పుడు శ్రీ గురుడు, నాయన నీవు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు, చెప్తే సంపద నశిస్తుంది. సర్వధర్మాన్ని అనుసరిస్తూ భోగ భాగ్యాలను అనుభవించు, తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించారు. స్వామి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దన్నారనమాట. ఈ లతను పీకివేయడం వల్లనే ఈ నిధి దొరికింది అని అనుకుంటారు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపా శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః. ఇంతటితో 18వ అధ్యాయం సమాప్తము. దీనివల్ల స్వామి మనకిస్తున్న ఏంటంటే ఫలితం ఏమిటి అంటే, అధ్యాయ ఫలితము దారిద్ర బాధలు తొలుగుతాయి. ఈ 18 చాప్టర్ చదవటం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అద్భుతం. ఈ ఒక్క చాప్టర్ కూడా పదే పదే చదవచ్చాక? చదవచ్చు. అలా గురు చరిత్రలో ఒక 3-4 చాప్టర్స్ ఉన్నాయి. అవి కేవలం లక్ష్మీ కటాక్షం కోసమే, గురువు అనుగ్రహం కోసమే ఉంటాయి అన్నమాట. చక్కగా అదైనా గురువారాలు చదువుకోవచ్చు. చదువుకోవచ్చు. సామూహిక దత్త చరిత్ర పారాయణ చేస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ అధ్యాయం కూడా చదివేసిన తర్వాత కంప్లీటెడ్ 18th చాప్టర్ జై గురుదత్త అంటూ కమెంట్ చేయండి. మేము మీ కమెంట్స్ అన్నీ చూస్తున్నాం. అంతా సామూహికంగా 54 వారాలు అయిపోయిన తర్వాత ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు లత గారు. అందుకని అందరినీ ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు, ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అని. సో అద్భుతమైన గురువే అందించేటటువంటి ఒక బహుమానం మీ అందరికీ ఇవ్వబోతున్నారు. అయితే మొత్తం అన్ని చాప్టర్స్ చదివిన వాళ్ళకి మాత్రమే. ఓకేనా? అంతే, అన్ని చాప్టర్స్ అసలు ఎక్కడా మిస్ అవ్వకుండా 52 అధ్యాయాలు పూర్తి చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అద్భుతం, వినియోగించుకోండి. చాలా చాలా కృతజ్ఞతలక. థ్యాంక్ యూ. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.